విజయవాడ జిల్లాలోని డాన్ బాస్కో స్కూల్లో 6వ తరగతి విద్యార్థి తుషార్ను పీఈటీ టీచర్ విచక్షణారహితంగా కొట్టారు. షూ వేసుకొని రాలేదనే కారణంతో టీచర్ డ్రమ్ స్టిక్ తో కొట్టడంతో విద్యార్థి చేతులు వాచిపోయాయి. దీంతో విద్యార్థి తుషార్ ఆహారం కూడా తీసుకోలేని స్థితికి చేరుకున్నాడు. కాలికి దెబ్బ తగ్గడం వల్ల షూ వేసుకోలేదని చెప్పినా టీచర్ వినలేదని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. విషయం బయట పెట్టవద్దంటూ యాజమాన్యం విద్యార్థిని బెదిరించిందని, ఇలాగే కొడతామంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకు వేలు ఫీజులు కట్టేది పిల్లలు దెబ్బలు తినడానికా అని ప్రశ్నించారు విద్యార్థి తండ్రి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. విజయవాడ గుణదల్లోని డాన్ బాస్కో స్కూల్లో పనిచేస్తున్నటువంటి పీఈటీ 11 సంవత్సరాల 6వ తరగతి చదువుతున్న తుషార్ అనే విద్యార్థిని అకారణంగా కొట్టింది. అంతేకాదు గత కొన్ని రోజులుగా చిన్న చిన్న సాకులతో ఆ విద్యార్థిని కొడుతున్న నేపథ్యంలో ఈరోజు పేరెంట్స్ అక్కడికి వెళ్ళి నిలదీయడంతో అక్కడ వాళ్ళు మేమేమి చేయలేము, ఆమెను సస్పెండ్ చేయమని తిరిగి సమాధానం చెప్తున్నారు. ప్రస్తుతం ఆ బాలుడు తుషార్ ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి వద్ద ఉన్న ఒకసారి చూడొచ్చు ఏ విధంగా గాయపరిచిందో, చేతుల మీద ఏమైంది ఇదంతా కొట్టడం, ఇవన్నీ కూడా వాచిపోయినటువంటి పరిస్థితి. కొంత బాధను తట్టుకోలేక పేరెంట్స్ కొంత ఆయింట్మెంట్ రాయడం జరిగింది. ఇప్పుడే కాదు గత 2-3 నెలలుగా ఒక రోజు షూ వేసుకురాలేదని, అంటే కాలికి దెబ్బ తగిలిన కారణంగా షూ వేసుకుని పంపించలేదు. ఆ రోజు స్కూలు క్లాస్ టీచర్ కూడా ఇంటిమేట్ చేసినప్పటికీ షూ వేసుకు రాలేదన్న నెపంతో ఇక్కడ మెడ మీద కూడా కొట్టిందని బాలుడు చెప్తూ ఉన్నారు. పదే పదే రిపీటెడ్గా ఉద్దేశపూర్వకంగా అక్కడ డాన్ బాస్కో స్కూల్లో పనిచేసే పీఈటీ ఈ విధంగా పిల్లాన్ని కొడుతుందని పేరెంట్స్ కూడా చెప్తున్నారు. ఒకసారి తుషార్ ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఏం జరిగిందో. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. ఇప్పుడు ఇక్కడ ఎవరు కొట్టారు నిన్ను? పీటీ టీచర్. ఎందుకు కొట్టారు? లైన్లో సరిగా లేవని. అంతకుముందు నువ్వు షూ వేసుకురాలని కూడా కొట్టారా? కొట్టారు. లాస్ట్ వీక్ సాటర్డే చేతుల మీదకు కొట్టారు. అంటే రీజన్ లేకుండా నిన్ను కొడుతున్నారు. అవును. ఇది తుషార్ చెప్పేది. ఇక్కడ ఆల్రెడీ ఈ రోజు నిన్న కొట్టారు. మొన్న ఇంతకు ముందు ఈ చేతుల మీద, అంటే జస్ట్ లేచి కూర్చున్నందుకు ఇక్కడ ఈ చేతుల మీద 2 వైపులు కొట్టారు. ఆ ఫోటోలు కూడా తండ్రి ఇస్తున్నారు, సంతోష్ కుమార్ కూడా చూపించారు. మరోసారి షూ వేసుకురాలేదని ఇక్కడ మెడ మీద కూడా కొట్టారు. బాలుడు కొంత అనారోగ్య సమస్యలు ఉన్నా అవి అక్కడ స్కూల్ యాజమాన్యం కూడా తెలుసు. యూకేజీ నుండి ఇక్కడే డాన్ బాస్కో స్కూల్లో చదువుతున్నాడు. తెలిసి కూడా కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ ఈ విధంగా పిల్లాన్ని వాంటెడ్ కొడుతున్నారని పేరెంట్స్ చెప్తున్నారు. సంతోష్ కుమార్ ఉన్నారు వాళ్ళ ఫాదరు. అసలు ఏం జరిగిందో మాట్లాడు. పదే మీ అబ్బాయిని తుషార్ని ఎందుకు కొడుతున్నారు? మీ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారు? సార్, యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వరకు కొంచెం స్కూల్ అనేది కొంచెం డౌన్ ట్రెండ్లో వెళ్తుంది. అప్పటికి కూడా ఫాదర్ నాతో పర్సనల్గా మాట్లాడి ఈ ఇయర్ నుంచి అప్ ట్రెండ్లో చేస్తామని చెప్పి బతిమాలి మరీ మమ్మల్ని ఉంచుకోవడం జరిగింది సార్. చాలామంది స్టూడెంట్స్ వెళ్ళిపోతారు. తర్వాత ఏంటంటే పిల్లాడు కూడా కొంచెం హెల్త్ బాగోదు, తర్వాత బాగా ఇన్నోసెంట్ కదా అని చెప్పేసి నేను అక్కడే ఉంచడం జరిగింది. తర్వాత ఈ కొత్త స్టాఫ్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఆ ఇష్టానుసారం ప్రవర్తించిన రీతిలో పిల్లాడికి ఒకరోజు కాలికి కిందన ఆడుకుంటుండగా కాలికి దెబ్బ తగిలింది. కాలికి దెబ్బ తగిలితే అదే విషయాన్ని క్లాస్ టీచర్ చెప్పారు. చెప్పిన తర్వాత కూడా పీఈటీ టీచర్ ఇక్కడ వీపు మీద అప్పుడు మొత్తం 5,000 పడే విధంగా కొట్టారండి. అప్పుడు మళ్ళీ చాలా బాధపడ్డాం మేము. తర్వాత ఏమైందంటే అదే విషయాన్ని నేను సదర్ ప్రిన్సిపల్కి చెప్పడం జరిగింది. కనీసం ప్రిన్సిపల్ రెస్పాన్స్ కూడా ఇవ్వలేదండి. నేను ఆల్మోస్ట్ 10 times ఫోన్ చేశాను, కనీసం ఫోన్ కూడా ఎత్తలేదండి. అదే విషయాన్ని క్లాస్ టీచర్ చెప్పడం జరిగింది. సార్ నేను చూసుకుంటానని చెప్పారు. ఆయన కొత్తగా ఇంకో లేడీని పెట్టారండి, శాంతిరాయ్ అనే ఆవిడని పెట్టారు. ఆవిడకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నేను మీకు అవన్నీ స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేస్తాను సార్. ఇది ఎప్పుడు జూన్లో జరిగిన సిచ్యువేషన్ సార్. తర్వాత జస్ట్ మన సాటర్డే ఏమైందో మరి నాకు తెలియదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇంటికి వచ్చినప్పుడు, నైట్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పటికి కనీసం కర్రీ ప్లేట్ ఇస్తుంటే తీసుకో అంటే తీసుకోలేకపోతున్నాడు. ఏమైందని చూస్తే 2 చేతులు వాచిపోయి ఉన్నాయి సార్. ఎందుకు అన్నయ్య వాచిపోయి ఉన్నాయంటే ఎవరో ఒక 4 ఒక లైన్లో ఉన్నారు, ఇంకో 4 లైన్లో ఉండే ఆ లైన్లో నేను వాళ్ళతో పాటు ఉన్నాను, అందుకని నా ఒక్కడికే స్పెషల్గా కొట్టారా ఎందుకు